మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము ఆగస్టు నెల మొత్తం 2025 గోచార ఫలితాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో అంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా వచ్చేటటువంటి పండగలు ఏమిటి అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా ఆ 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతం వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళు చాలా 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 ప్రాధాన్యతనిచ్చి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. దాని గురించి మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందరూ కూడా ఎంతో కొంత వారి శక్తిని మేరకు అరగ్రాము దగ్గర నుంచి ఒక 5 గ్రాముల వరకు కూడా లక్ష్మీ దేవి యొక్క రూపు కొనుక్కొని దాన్ని పూజ చేసి అవి వరలక్ష్మి వ్రతానికి ఆ వరలక్ష్మీదేవి మెడలో వేసి తర్వాత తదుపరి తీసుకుని పూజ అయిపోయినంతరం వారి యొక్క మెడలో కట్టుకుంటూ ఉంటారు. ఇది ఒక అద్భుతమైనటువంటి స్త్రీలకు మరీ ముఖ్యంగా, ఎందుకంటే ధనాన్ని ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి అని ఆ కథ కూడా అట్లాగే ఉంది. కాబట్టి ఆడవాళ్ళు చాలా ప్రాముఖ్యతనిచ్చేటటువంటి పండుగల్లో దీన్ని ప్రప్రథమంగా కూడా చెప్పుకోవచ్చు. ఒకటి. ఇక 2 రక్షాబంధన్. ఈ రక్షాబంధన్ అనేటటువంటిది మనం ఈ ఒక ఆడపిల్లకు అదే వయసు దగ్గరలో ఎక్కువ కావచ్చు, కొంచెం తక్కువ కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు, లేదా అన్న అసలు మొట్టమొదటి యాక్చువల్గా అన్న కానీ తమ్ముడు కానీ, లేదా ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ కూడా అక్క అని చెప్పి పిలుచుకుంటూ వాళ్ళు కూడా ఈ చెల్లెలకి రక్షాబంధన కడుతూ ఉన్నారు. ఇది యాక్చువల్లీ మొదట్లో మన దక్షిణ భారతదేశంలో లేదు. ఇది పురాణ కాలం నుంచి ఉన్నదే, కానీ మన దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉన్నది. ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది. కారణం ఏంటి అంటే మనకి మహాభారతంలో శ్రీకృష్ణుడికి ఒక్కొక్క సందర్భంలో గాయం అవుతుంది. గాయమైన తలకి గాయం అవుతుంది. అయితే ఆ గాయం నుంచి రక్తం వస్తుంటే గబగబా అందరూ శ్రీకృష్ణుడి తలకి కట్టు కట్టాలి అని చెప్పేసి వస్త్రం లేక అక్కడ అందరూ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు. కానీ అక్కడే ఉన్నటువంటి ద్రౌపది మాత్రం ఇంకా వెనక ముందు ఆలోచించట్లేదు. నా చీర పాడినా పర్లేదని చీరలోంచి కొంత భాగాన్ని చీరలోంచి చింపి శ్రీకృష్ణుడి తలకు కడుతుంది, ఆ గాయం నుంచి రక్తం బయటికి రాకుండా. దాని యొక్క ప్రభావం వల్ల కురుక్షేత్రంలో ఆమె మనకి దుర్యోధనుడి యొక్క ఆస్థానంలో ఆమెకి జోధ అనంతరం ద్రౌపదీదేవిని కూడా ఓడిపోతాడు మన ధర్మరాజు గారు. ఆ సందర్భంలో ఆమెని అందరిలోకి తీసుకొచ్చి అవమానపరచడానికి ఆమె వలువలు అంటే వస్త్రాలన్నీ ఒలిచేస్తూ ఉంటారు. అంటే అవి దిగంబరంగా చేయాలని. ఆనాటి నుంచి ఉన్నాయి చూడండి ఎంతంత దుర్మార్గాలు. సరే, ఏదైతేమి పాండవులు కూడా అక్కడే ఉన్నారు. భర్తలు 5 మంది ఏం చేయలేకపోయారు. ఎందుకంటే అన్నగారి మాట కట్టుబడి. అవన్నీ ఇంక అక్కర్లేదు, అక్కడికి వెళ్తే లోపలికి వెళ్తే మొత్తం మీద వాళ్ళు ఏమీ చేయలేని నిర్వీరులైపోయారు అక్కడ. ఆ సందర్భంలో కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు అక్కడ లేడు, కానీ ఎక్కడి నుంచో సర్వాంతర్యామి ఆయన చూడదే ఉంది. ఆయనలోకి నుంచి ఆయన చూస్తూ అక్కడి నుంచి వస్త్రాలు ప్రసాదించాడు. ఈ వస్త్రాలు విప్పాలనుకున్నటువంటి వాళ్ళు లాగి 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 నీరసం వచ్చి జబ్బలు పడిపోయి సొమ్మసిల్లి పడిపోయాడే కానీ ఆ చీరలు అలా వస్తూనే ఉన్నాయి. ఇది శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవికి ఇచ్చాడు. అది అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం అది చేయమని కాదు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక అన్నగా భర్తలు చెయ్యలేనటువంటి పనిని కూడా ఒక అన్నగా సోదరుడుగా ఎలా అయితే ఆమె మానాన్ని రక్షించాడో అలాగే ఈనాడు కూడా రక్షాబంధన ఏదో 10 రూపాయలు పెట్టి మార్కెట్లో అమ్ముతున్నారు, అది తీసుకొచ్చేసామా కట్టేసామా, ఆవిడ ఏదో 100 రూపాయలు ఇచ్చిందా లేకపోతే మనమే 1000 రూపాయలు ఇచ్చా, అది కాదండి ఇక్కడ కావాల్సింది. అన్నలాగా నువ్వు నీ చెల్లెళ్ళు తోడబుట్టిన వాళ్ళు అక్క కావచ్చు చెల్లెలు కావచ్చు వాళ్ళని కాపాడాలి. ఇది కాన్సెప్ట్. ఈ పని చేస్తున్నారా అది చూడండి. బయట ప్రపంచంలో ఎలా ఉందో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఓకే. ఇక ఇదే మాసంలో మనకి ఇంకా సంకటహర చతుర్థి ప్రతి మాసంలో వచ్చేటటువంటిది కొనుక్కోండి. ఇక ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు. అది ఎంతవరకు మనకు స్వాతంత్రం వచ్చిందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక దాని గురించి ఇవ్వక్కర్లేదు, రాజకీయాల్లోకి వెళ్ళక్కర్లేదు. ఇకపోతే 16వ తారీఖున శ్రీకృష్ణ జయంతి. మహానుభావుడు కృష్ణం వందే జగద్గురు అన్నారు. ప్రపంచానికి జగద్గురు, జగత్తుకే, ప్రపంచం కాదండి, ప్రపంచం అంటే భూలోకం ఒకటి, మొత్తం జగత్తు.
అక్కడ అంతకీ గురువు ఆయన. అటువంటి కృష్ణుడు పుట్టినటువంటి రోజు. అది ఒకటి 16వ తారీఖున. ఇక 27వ తారీఖున వాడల, వీధి వీధిన, గల్లీ గల్లీలో అన్ని చోట్ల మహావైభవంగా జరిగేటటువంటి వినాయక చవితి ఒకటి వస్తున్నది. అది కూడా ఈ నెలలోనే వస్తున్నాయి. ఈ నెలలో ఇన్ని శుభ పరిణామాలు, ఇన్ని మంచి పండగలు, ఇంత శుభమైనటువంటి మాసంగా మనం తప్పకుండా చెప్పుకోవాలి. ఈ చెప్పుకున్నవన్నీ చెప్పుకోవడానికి, నేను చెప్పడానికి, మీరు వినడానికి కాదండి. వీటిని మనం వీలైనంత వరకు ఆచరించాలి. అది అర్థమైంది కదండి. ఈ నెలలో వచ్చేటువంటి విశేషాలు ఇవన్నీ. ఇప్పుడు మనము కర్కాటక రాశి వారికి ఆగస్టు నెల 2025 సంవత్సరం నెల మొత్తం అంతా కూడా గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందులో భాగంగా అదే కర్కాటక రాశి వారికి శుక్రగ్రహము 11 రోజుల పాటు జన్మంలో సంచారం చేస్తూ ఉన్నాడు. మరి నెల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మిగతా 20 రోజులు ఎక్కడికి వెళ్ళింది అంటే ఏమి లేదండి. ఆయన ప్రారంభం ఎక్కడ జరిగిందంటే వ్యయస్థానమైనటువంటి మిథునంలో ఒక 20 రోజులు ఉంటున్నారు. అది 20 జన్మంలో 11 మొత్తం 31 రోజులు. ఈయన మీరు ఆయన వ్యయంలో ఉన్న జన్మంలో ఉన్నా కూడా అత్యంత శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి. అంటే వ్యయంలో ఉన్నా కూడా కొంచెం డబ్బులు ఖర్చు అయినప్పటికీ కూడా ఆ డబ్బులు మంచి పనులకే పనికి వస్తుంది. ఆ విధమైనటువంటి వ్యయస్థానంలో ఉన్నప్పుడు. ఇకపోతే జన్మంలో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది, మనసంతా ఆహ్లాదంగా ఉంటుంది, కుటుంబం బాగుంటుంది. మీ మీ యొక్క మీరు ముఖ్యంగా ఈ శుక్రగ్రహం అనుగ్రహం ఉన్నవాళ్ళు ఎక్కువ అలంకార ప్రియులుగా ఉంటారు. ఎందుకంటే శుక్రుడి యొక్క స్వభావం అటువంటిది. అలాగే వీరు ఎప్పుడు ఎవర్ గ్రీన్‌లా తయారవుతూ ఉంటారు. అదే కాకుండా మన సుఖాలు అనుభవించాలంటే కారకుడు కూడా ఆయనే కాబట్టి మంచి డ్రెస్ వేసుకుంటారు. ఎప్పుడు షేవింగ్ చేసుకొని ఎవర్ గ్రీన్‌లా ఉంటూ ఉంటారు. 360 రోజులు కూడా. ఈ విధమైన నేచర్ వాడుకుంటూ ఉంటుంది. అలాగే ఇప్పుడు వెయిల్‌లో ఉండటం వల్ల ఖర్చు ఎక్కువ పెట్టినా, అలాగే జన్మంలో ఉన్నప్పుడు బాగా అలా ఈ విధమైన ఫలితాలు ఇచ్చిన మొత్తం అదే అనుకూలమైన నెల కాబట్టి సినిమా రంగంలో ఉన్న వారికి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితే. అందులో ఏ విధమైన సంశయం లేదండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి శుక్రుడు అందజేస్తూ ఉన్నాడు. ఇక రవి కూడా జన్మంలోను అంటే కర్కాటకంలోను, సింహంలోను 2 చోట్ల సంచారం చేస్తూ ఉన్నాడు. జన్మంలో 17 రోజులు, ఇక్కడ ద్వితీయ స్థానంలో 14 రోజులు. ఇక్కడ కూడా ఇంత చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు, కొంచెం శరీరానికి ఆరోగ్యం బాగలేకపోవటము, ఇట్లాంటివన్నీ జన్మంలో ఉంటే ద్వితీయంలోకి వచ్చాక కుటుంబం మీద, ధన ఆదాయం తగ్గటం మీద, మాటలో కఠినత్వం పెరగటం, ఇట్లాంటి వాటి ద్వారా ఇక్కడ మనకి కొంచెం ఎవరికైనా నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటే వారికి కొంచెం అవి ఎక్కువ అయ్యేటువంటి అవకాశం కూడా ఇక్కడ మనకి ఈ రవి భగవానుడి వల్ల తెలుస్తూ ఉన్నాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుడు కూడా అటు జన్మంలో 28 రోజులు, ద్వితీయ స్థానంలో ఒక 3 రోజులు సంచారం చేస్తున్నాడు. ఇక్కడ బుధుడు కూడా మీకు ఎక్కువ రోజులు 28 రోజులు జన్మంలోనే ఉన్నారు. ఆ 28 రోజులు మీకు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. ఎక్కువ దుష్టాలోచనలు, అవి ఆచరణ యోగ్యంగానే ఆలోచనలు, ఆ ప్రవర్తన విషయంలో కూడా ఒక రకమైనటువంటి ప్రవర్తన. ఇదివరకు ఎప్పుడు నా ఏదో ప్రవర్తనలో కొన్ని చదువుకునేటప్పుడు చిన్నప్పుడు అప్పుడు పెళ్లి కాకముందో ఏవో చిన్నపాటి సిగరెట్ తాగటం లాంటివి ఏమైనా ఉన్నట్టయితే ఒకసారి మళ్ళీ ఎందుకో మనసు అటువైపు మళ్ళుతూ ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు వచ్చేటువంటి అవకాశాలన్నీ ఆ బుధుడి వల్ల కలిగేటువంటి అవకాశం ఉన్నదండి. ఆ విధంగా 28 రోజులు అలాగే ఉంటుంది. ఇక ద్వితీయంలోకి వచ్చి ఒక 3 రోజులు ఉంటారు. ఆ 3 రోజుల్లో ద్వితీయం కాబట్టి అది పెద్ద మన పరిగణలోకి తీసుకోవాలి. కానీ 3 రోజులు కాబట్టి నెలలో కాబట్టి 3 రోజులు తీసుకుంటే తీసుకోవచ్చు, వదిలిపెట్టం. మొత్తం మీద 3 రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలే మనకి కర్కాటక రాశి వారికి అందజేస్తూ ఉన్నారు బుధుడు. ఇకపోతే కేతువు ద్వితీయ స్థానంలో, ఈయన కూడా కుటుంబం మీదనే, ధనం మీదనే, వాక్కు మీదనే మనకి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ధనానికి కూడా ఈయన కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ఇకపోతే తృతీయ స్థానంలో కుజుడు,
తృతీయ స్థానంలో కుజుడు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. మీ ఇంట్లో మీ సోదరులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, సేవకులు అంటే మీరు పనిచేసే ఆఫీసుల్లో కావచ్చు, వృత్తిలో కావచ్చు, ఎక్కడైనా సరే మీకు తెలిసిన వారు, తెలియని వారు, తెలిసిన అన్ని చోట్ల కూడా మీకు అందరి యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. తద్వారా మనో కాస్త మనసుకి ఉల్లాసంగాను, ఒక రకమైన ధైర్యం ఏర్పడేటువంటి అవకాశం మనకి ఈ కుజుడి వల్ల కలుగుతూ ఉంటుందండి. ఇకపోతే ఇక అష్టమ స్థానంలో రాహు సంచారం జరుగుతోందండి. అష్టమ స్థానంలో రాహు సంచారము, అలాగే భాగ్యస్థానంలో సంచరించేటటువంటి శని కూడా వక్ర మార్గం ద్వారా ఆయన కూడా అష్టమంలోకి వచ్చారు. ఈ అష్టమంలో అనేటటువంటిది ఒక దుష్ట స్థానంగా మనం చెప్పుకోవచ్చు. ఆయుష్ స్థానం కాబట్టి ఇక్కడ 2 గ్రహాలు అటు రాహువు, శని కూడా శని తాత్కాలికమే అనుకోండి. ఏదేమైనప్పటికీ కూడా ఈ నెలంతా కూడా రాహువు, శని అష్టమ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొంతమందికి ఆయు ప్రమాణం తగ్గిపోయినటువంటి వారికి కొంత ఆయువు తీరిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది ఈ శిక్ష అంటే జాబ్‌లోంచి ఊస్టింగో, డిస్మిస్సో, రిటైర్మెంటో ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అంటే రాజదండనని మనకు అప్పుడు కాలంలో చెప్పారు ఋషీశ్వరులు. అప్పుడు రాజులు, మంత్రులు ఇవన్నీ ఉండేవారు కాబట్టి. ఇప్పుడు రాజులు లేరు, మంత్రులున్నారు. ఈ మంత్రులు మంత్రుల్లా లేరు. మనకు రాజాది రాజుల్లా ఉన్నారనుకోండి, అది వేరే విషయం. అంచేత ఇక్కడ మనకి ఈ అష్టమ స్థానం రాజదండన అనేటప్పటికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే కళత్ర పీడ, కొంతమందికి భార్యా వియోగం కూడా కలగవచ్చు. అంటే పీడ అంటే వియోగం కావచ్చు, లేకపోతే మరణం కావచ్చు, అలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా పీడ అన్నప్పటికీ బాధ, అంటే చనిపోయినప్పుడు బాధ కలుగుతుంది. ఆవిడ నుండి బాధ పెడుతుంటే అది బాధే. ఆ విధమైనటువంటివి ఉంటాయి. కొంతమందికి పెద్ద కష్టమే వచ్చి మీద పడే అవకాశం ఉంటుంది. కొంతమందికి హఠాత్తుగా ధననష్టం జరిగే అవకాశం ఉంటుంది. మంచి వాళ్ళతో మాట్లాడినా కూడా అది ఎందుకో గొడవలకు కారణం తీస్తుంటుంది. మంచివారితో మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళు అర్థం చేసుకోవడంలో తేడాయో, మరి గ్రహ ప్రభావమో తెలియదు. ఈ విధంగా ఉంటుంది. కొన్ని చోట్ల అవమానాలు, పరాభవాలు పొందవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. 2 గ్రహాలు ఒకటికొకటి పోటీ పడి రాహువు, శనిని ఈ విధంగా ఉంటుందండి. ఇకపోతే వ్యయ స్థానంలో మనం ఇందాక మొదట్లోనే శుక్రుడు గురించి చెప్పుకున్నాం. వ్యయ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోందండి. ఈ గురు సంచారం వ్యయ స్థానంలో జరగటం వల్ల వ్యయం ఎక్కువగా అయిపోతుంటుంది. ధనం నష్టంగా జరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఎక్కడికో మనం ఏదో చీటీ వేస్తున్నా వాడు లేచి వెళ్ళిపోయాడు, చాలా కట్టించుకోను, అది ధన నష్టం. వాడు పర్సు కొట్టేసాడు ట్రైన్లో, బస్సు ఎక్కేటప్పుడు, ధన నష్టం. లేదా మీరు ఏ తొందరలోనో పర్సు బారేసుకున్నారు, ధన నష్టం. ఇవన్నీ ధన నష్టం వేరు, ధన వ్యయం వేరు. అయితే ఇక్కడ గురువు గురువు కాబట్టి వ్యయ స్థానంలో సంచరించేటటువంటి వాడు, ఆ వ్యయం కూడా సద్వినియోగం అవుతుంది. అంటే పిల్లల చదువు కోసం, లేకపోతే ఒక గృహం కొనడం కోసం, లేకపోతే ఒక వాహనం కొనడం, లేదా ఇంట్లోకి ఏదో పిల్లలు సరదా పడేదో, భార్య సరదా పడేదో, లేదా బంగారం కొనడం, ఏదో ఒకటి మొత్తం మీద ధనం అయితే అవుతుంది గ్యారెంటీగా. అది సద్వినియోగం అవుతుంది. గురువు శుభగ్రహం కాబట్టి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ అక్కడ మనకి గోచరిస్తున్నాయి. చేత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం కర్కాటక రాశి వారికి చెప్పుకోవాలి. అక్కడ మనకి నిజానికి చెప్పుకోవాలంటే ఈ రాశి వారికి 2 గ్రహాలు, అటు శుక్రుడు, ఇటు కుజుడు, ఈ 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి తప్పితే మిగతా గ్రహాలు ఏవి అనుకూలత లేనట్టుగానే మనం చెప్పుకోవాలి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు కానీ, ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కానీ ఆచితూచి ఇది అవసరమా కాదా అన్నీ ఆలోచించి మాట్లాడండి, ఆలోచించి ఖర్చు పెట్టండి. అలాగే విన్నారు కదండి, మిగతా గ్రహాలు ఏ విషయాల్లో మనకి ఇబ్బందులు కలగజేస్తున్నాయి విన్నారు కాబట్టి వీటిని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఆ విషయాలు తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మనం పూజించేటటువంటి పూజలో ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏ చదువుకున్నప్పటికీ కూడా ఈ ఇబ్బందుల నుంచి బయటపడతాం. ఇది నేను చెప్పే మాట కాదండి. మనకి దీనివల్ల కష్టం ఉంటుందని చెప్పిన వారే గ్రంథకర్తలే. అట్లాగే దాని నివారణోపాయం చెప్పినటువంటి వారు కూడా ఆ మహానుభావుల ఋషీశ్వరులు అందజేశారు. అంచేత ఆ విధంగా చేయండి. మీకు సర్వశుభాలు కలుగుతాయి. శుభం భూయాత్.